హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సర్కార్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని అప్డేట్స్ ఇస్తానండి. నా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. నా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి ఈరోజు ఇండియన్ రైల్వే నుంచి చాలా ఎక్కువ వేకెన్సీస్తో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేంటంటే అసిస్టెంట్ లోకో పైలట్, ఓకేనా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుంచి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ పొజిషన్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా ఎక్కువ వేకెన్సీస్తో రిలీజ్ అయిందండి. సో అందరూ అర్హులైన అందరూ ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలనుకుంటున్నాను. అండ్ ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నోటిఫికేషన్ కోసం. ఎక్కడ స్కిప్ చేయొద్దు. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ నోటిఫికేషన్ కోసం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూసుకుంటే ఇది ఏ పొజిషన్ అంటే అసిస్టెంట్ లోకో పైలట్ అనమాట. ఆర్ఆర్బిలో అసిస్టెంట్ లోకో పైలట్ ట్రైన్ డ్రైవర్స్ కోసం రిలీజ్ అయింది నోటిఫికేషన్, అసిస్టెంట్ లోకో పైలట్ అన్నది. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావడం మార్చ్ 29వ తేదీన రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 12/4/2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది నుంచి, ఓకేనా. దీనికి క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మే 11 వరకు టైం ఇచ్చాడండి. మే 11 వరకు టైం ఇచ్చాడు. టైం ఉంది, చాలా ఫాస్ట్గా అప్లై చేసుకోండి అందరూ. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అన్నది 13వ తేదీ వరకు ఇచ్చాడండి. మే 13 వరకు టైం ఇచ్చాడు. సో అందరూ త్వరగా అప్లై చేసుకోవాలి. దీనికి మోడిఫికేషన్ అన్నది 14వ తేదీతో లాస్ట్ అనమాట. మే 14వ తేదీతోని మీ కరెక్షన్స్ ఏమైనా మీరు మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే అది 14వ తేదీతోని లాస్ట్, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఫర్దర్గా చూసుకుంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది, ఓకేనా. పొజిషన్ చూసుకుంటే అసిస్టెంట్ లోకో పైలట్. దీని యొక్క పే కమిషన్ లెవెల్ 2 కింద వస్తుంది. బేసిక్ పే 19,900 ఉంటుంది అనమాట. మెడికల్ స్టాండర్డ్స్ మాత్రం A1 అండి. చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు మెడికల్స్ అన్నవి. మెయిన్ సైట్, ఐ సైట్ కోసం ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. సో అందరూ ఆ సైట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేయడానికి కుదరదు. సో రిమైనింగ్ అందరూ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఏజ్ అన్నది 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడం కుదురుతుంది అందరికీ. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఆల్రెడీ వర్తిస్తుంది, దానికోసం మీకు చెప్తాను నేను. ఈ ఏజ్ క్యాలిక్యులేషన్ అన్నది జూలై 2025 1వ తేదీకి అనమాట. అప్పటికి 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే రిలాక్సేషన్తో కలుపుకుంటే 33 ఇయర్స్ 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే. అది మీకు చెప్తాను. అండ్ టోటల్ వేకెన్సీస్ చూసారా, ఇక్కడ 9,970 వేకెన్సీస్ అన్ని బోర్డ్స్ నుంచి, ఇండియాలో ఉన్న అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది, ఓకే. జోన్ వైజ్ డీటెయిల్స్ కూడా మీకు నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఫస్ట్ చూసుకుంటే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నది చూద్దాం ఫస్ట్, ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇగోండి ఇక్కడ ఇచ్చాడు. అసిస్టెంట్ లోకో పైలట్ ఆల్రెడీ చెప్పాను మీకు 19,900 అన్నది. మెడికల్ స్టాండర్డ్ కూడా A1 ఉంటుంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సూటబుల్ కాదు, ఓకేనా. అండ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలో చూస్తే మెట్రికులేషన్ ఆర్ SSC ప్లస్ ఐటీఐ ఆల్ బ్రాంచెస్ అండి, ఓకేనా. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషను అండ్ మెకానిక్, మిల్ రైట్ మెయింటెనెన్స్, మెకానిక్ టీవీ రేడియో, మెకానిక్ మోటార్, వైర్మ్యాన్, ట్రాక్ మెకానిక్ అందరూ అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ ఆల్ క్యాడర్స్. అలాగే మెట్రికులేషన్ SSC ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఇన్ ద ట్రేడ్స్ మెన్షన్ అబోవ్, ఓకేనా. ఐటీఐ కోర్సులో ఎవరైతే అన్ని బ్రాంచెస్, ఈ బ్రాంచెస్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆర్ మెట్రికులేషన్ SSC ప్లస్ 3 ఇయర్స్ డిప్లొమా వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అండి. ఇది డిప్లొమా వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం, ఓకేనా. డిప్లొమా మెకానికల్ అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కాంబినేషన్ ఆఫ్ వేరే స్ట్రీమ్స్, ఒక కెమికల్ తప్ప వేరే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ITI, ఓకే. డిగ్రీ కూడా అంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లైన్ యాజ్ ద అబోవ్ విల్ ఆల్సో బి యాక్సెప్టబుల్ లీ ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, ఓకే. బీటెక్ వాళ్ళు కూడా వీటికి, ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇప్పుడు ఫర్దర్గా ఈ నోటిఫికేషన్లో మనం చూసుకుంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఫస్ట్ దీన్ని ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాల్సి వస్తుంది, ఓకే.
ఇక్కడ చూడండి ఒకట నోట్ ఇచ్చాడు, క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అప్లై చేయడానికి కుదరదు అనమాట. ఓకే, అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఒక్క అప్లికేషన్ మాత్రమే, అంటే ఒక ఆర్ఆర్బి బోర్డుకి సంబంధించి ఒక్క అప్లికేషన్ మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. వేరు వేరు బోర్డ్స్కి కావాలనుకుంటే వేరు వేరు అప్లికేషన్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఇక్కడ ఆల్రెడీ మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ఆ అకౌంట్తో మాత్రమే లాగిన్ అయ్యి మీరు అందులో ప్రిఫరెన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఓన్లీ 1 అప్లికేషన్ పర్ క్యాండిడేట్ విల్ బి యాక్సెప్టెడ్ ఫర్ ద నోటిఫికేషన్. అంటే మీరు ఒక అప్లికేషన్ మాత్రమే ఒక పొజిషన్కి మాత్రం ఒక బోర్డుకి మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈబీసీ వీళ్ళకి ఫీజు కన్సెక్షన్ రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు నెక్స్ట్ చెప్తాను. మెడికల్ ఫిట్నెస్ చూసుకుంటే ఈ మెడికల్ ఫిట్నెస్ అన్నది అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ మెన్షన్ చేసేటువంటి క్యాండిడేట్స్ హూ ఆర్ ఫౌండ్ మెడికల్లీ అన్సూటబుల్ ఫర్ దిస్ పోస్ట్ షల్ నాట్ బి గివెన్ ఎనీ ఆల్టర్నేటివ్ అపాయింట్మెంట్. ఒకవేళ మెడికల్లీ కానీ ఏమైనా అన్ఫిట్గా ఉంటే మీకు ఎటువంటి ఆల్టర్నేటివ్ అపాయింట్మెంట్ అన్నది ఇవ్వడం జరగదు. ఓకే, ఏజ్ ఆల్రెడీ చెప్పాను మీకు 1/7/2025కి 18 to 30 years కంప్లీట్ అయ్యి ఉండాలని. క్యాండిడేట్స్ ఆర్ చూజ్ ఓన్లీ 1 ఆర్ఆర్బి అండ్ ఇండికేట్ దర్ ప్రిఫరెన్స్ ఫర్ రైల్వే జోన్. ఒకే ఆర్ఆర్బి బోర్డు, ఒక ఆర్ఆర్బి బోర్డులోనే మీరు ఈస్ట్ జోనా లేకపోతే సౌత్ సెంట్రల్ రైల్వే అన్నది మీరు ఆ జోన్స్ని బట్టి ఆ బోర్డులో ఉన్న పొజిషన్స్ని బట్టి మీరు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ యాక్టివ్ మొబైల్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ పర్సనల్ ఐడి ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. ఈ రెండు మాత్రం మస్ట్ అండి. నేను ప్రతి వీడియోకి చెప్తున్నాను, ప్రతి జాబ్ వేకెన్సీస్కి ఈ రెండు మాత్రం కన్ఫామ్గా మనకి ఏవైతే యాక్టివ్గా ఉంటాయో అవి మాత్రమే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ మనం ఫస్ట్ చూసుకుంటే ఇందులో 12 డీటెయిల్స్తో మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట. ఫస్ట్ అది మొబైల్ నెంబరు, మీ యొక్క ఎస్ఎస్సి రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేషనాలిటీ, మీ జెండర్ ఏంటి, మీ నేము, మదర్ నేము అండ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఈ కేవైసీ కూడా అందులోనే చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏం లేదంటే మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ అన్నది రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈ కేవైసీ అన్నది అయిపోతుంది అనమాట. ఓకే, ఈ 12 డీటెయిల్స్తో మీరు ముందు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు లాగిన్లోకి వెళ్తారనమాట. ఆన్లైన్ అప్లికేషన్ లాగిన్లో మీరు అప్లై చేసుకోవడం అన్నది హ్యాపీగా అవుతుంది, అందులో ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజు ఈ 250 రూపీస్. అంటే దేనికంటే ఈ 250 రూపీస్ మీరు 12 డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే విత్ ఇన్ టైంలో చేసుకుంటే నో ప్రాబ్లం. లేదంటే టైం దాటిపోయింది అనుకోండి, అది 250 రూపీస్ ఛార్జెస్తో మీకు ఆ 250 రూపీస్ ఛార్జెస్తో ఎప్పుడు 14/5/2025 నుంచి 23/5/2025 ఈ డేట్స్ మధ్యలో మాత్రమే మీరు మోడిఫికేషన్ చేసుకోవడానికి మీకు 250 రూపీస్ ఛార్జెస్తో అవకాశం ఉందన్నమాట. ఓకేనా, అది క్లియర్గా చూసుకోండి. కాబట్టి ప్రతిదానికి 250 రూపీస్ మనం వేస్ట్ చేయలేం. కాబట్టి ముందు క్రియేట్ చేసుకున్నప్పుడే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే నీట్గా అప్లికేషన్ డీటెయిల్స్లో వాళ్ళు ఏదైతే క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారో అవన్నీ మనం నీట్గా అప్లై చేసుకుంటే నో ప్రాబ్లం అన్నది ఉండదన్నమాట. అయితే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. దీనికి సెకండ్ స్టేజ్లో సిబిటి అనేది ఉంటుంది. ఈ సిబిటికి ఏంటంటే 15 టైమ్స్ అంటే ఒక పొజిషన్కి 15 మెంబర్స్ వరకు చేస్తారు, మనకి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. దాని తర్వాత సిబిటి 2 కూడా ఉంటుంది, సిబిటి 1 ఉంటుంది, సిబిటి 2 ఉంటుంది అండ్ సిబ్యాట్ కూడా ఉంటుందండి. సిబ్యాట్ ఇక్కడ ఇచ్చాడు చూస్తారు, సిబిటి 1, సిబిటి 2, సిబ్యాట్ అంటే ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఈ ఏఎల్పి పొజిషన్కి ఎస్పెషల్లీ. ఓకేనా, ఈ సిబిటి 1, సిబిటి 2లో చూసుకుంటే మనకి నెగిటివ్ మార్కింగ్స్ అన్న ఉంటాయి 1/3. ఓకేనా, ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/3 అనేది పోతుంది అనమాట. అంటే 3 రాంగ్ ఆన్సర్స్ రాస్తే మనకు వచ్చిన మార్క్స్లో ఒక మార్క్ అనేది డిడక్ట్ అయిపోతుంది. ఓకే, సో కంప్లీట్గా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది రెండింటికి, సిబిటి 1కి సిబిటి 2కి. ఓకే, ఈ సిబ్యాట్కి మాత్రం కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి మాత్రం మీకు నో నెగిటివ్ మార్కింగ్. ఓకే, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నమాట. సో అండ్ బ్యాండ్ ఐటమ్స్ ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటాయి. మీరు మొత్తం మీ షూస్ కానీ, మెటాలిక్ వేర్స్ ఐటమ్స్ కానీ, లేకపోతే హీరింగ్ ఎయిడ్స్ కానీ, వాలెట్స్ కానీ, పర్సులు కానీ, క్యాలిక్యులేటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ ఇవేవి లోపలికి అలౌ చేయరు. బ్రేస్లెట్స్, హీరింగ్ ఎయిడ్స్ అండ్ మీకు చైన్స్, బ్యాంగిల్స్ ఏమైనా ఉంటే అవేవి లోపలికి అలౌ చేయరు. పెన్ అండ్ పెన్సిల్స్ కూడా లోపలికి అలౌ చేయరు ఎగ్జామ్ సెంటర్లోకి. ఓకే, అండ్ మనం చూసుకుంటే ఈ క్యాండిడేట్స్
ఫోటోగ్రాఫ్ అన్నది 2 మంత్స్ వాళ్ళు రాకుండా ఉండాలి. అంటే 2 మంత్స్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ కూడా మీకు క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. మీరు జనరల్గా ఏదైతే సిగ్నేచర్ చేస్తారో ఆ సిగ్నేచర్ని వైట్ పేపర్ పైన బ్లాక్ బాలింగ్ పెన్తో, ఇక్కడ మెన్షన్ చేసిన బ్లాక్ బాలింగ్ పెన్తో ప్యూర్ వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. అది మాత్రం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఉండాలి. ఏ సైజులో అప్లోడ్ చేయాలని కూడా మీకు నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ క్యాండిడేట్స్ అన్నారు ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సిలో ఉన్నటువంటి ఎగ్జామ్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటాయో దాని ప్రకారం మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట. అదే డీటెయిల్స్తో, వేరే ఏ డీటెయిల్స్తోనే మనం అప్లై చేయకూడదు. అండ్ మీకు ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ అన్నది ఇస్తారు. ఎవరికంటే అది ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే. ఓకేనా. వీళ్ళు ఈ కాల్ లెటర్ అన్నది మీరు ఎగ్జామ్ సెంటర్లో అక్కడికి వెళ్ళాక మీకు అడుగుతారు. అది చూపించిన తర్వాత మాత్రమే మీకు ఈ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద ఏఎల్పి విల్ హ్యావ్ టు అండర్గో ట్రైనింగ్ అయిన తర్వాత ట్రైనింగ్లో మాత్రం వీళ్ళకి ఓన్లీ స్టైఫండ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ సెలెక్ట్ అయితే మనం ఎగ్జామ్కి ఏఎల్పి పొజిషన్ సెలెక్ట్ అయితే మనకి ట్రైనింగ్లో స్టైఫండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మెడికల్ ఫిట్నెసెస్ అన్నవి ఎలా ఉంటాయో మీకు చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. A1 కేటగిరీలో మెడికల్ అన్నది ఉంటుంది. ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్లో ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. అండ్ విజన్ స్టాండర్డ్ చూసుకుంటే డిస్టెంట్ విజన్ 6/6 ఉండాలి. 6/6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి, విత్ ఫాగింగ్ టెస్ట్. అంటే మీకు మసగ్గా ఏమైనా కనిపించినా మాత్రం వాళ్ళు నాట్ యాక్సెప్టెడ్ అనమాట. ఓకే. నియర్ విజన్ చూసుకుంటే 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ బ్లైండ్నెస్. అంటే కలర్ విజన్, మీకు కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు. కలర్ బ్లైండ్నెస్ ఉన్నా కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే లాసిక్ సర్జరీ ఐ లాసిక్ సర్జరీ చేయించుకుంటారో వాళ్ళు నాట్ సూటబుల్ అనమాట. ఈ పొజిషన్స్కి నాట్ ఎలిజిబుల్. సో మీరు క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోవడం మంచిది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే వీళ్ళకి నేషనాలిటీ ఏ ఉండాలంటే ఇండియన్ అయితే చాలు, సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆర్ సిటిజన్ ఆఫ్ నేపాల్ ఆర్ సబ్జెక్ట్ టు ఏ భూటాన్. దానికి కొన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు, దాని ప్రకారం అప్లై చేసుకోవచ్చు. మన ఇండియన్స్ అయితే ఇండియన్ సిటిజన్ అయితే చాలు, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు మనం. క్వాలిఫికేషన్ ఆల్రెడీ నేను చెప్పాను. ఏజ్ లిమిట్ మళ్ళీ చెప్తున్నట్టు ఇక్కడ 18 to 30 ఇయర్స్ ఉండాలి. దానికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి అయితే 3 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ ఎన్సీఎల్ అయితే 6 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీకి అయితే 8 ఇయర్స్ ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ హు ఆర్ సర్వింగ్ ఇన్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి రైల్వేలో ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో ఓబీసీ వాళ్ళకి 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎన్సీఎల్ యూఆర్ అయితే 40 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 43 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి అయితే 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ క్యాండిడేట్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ క్వాసీ అడ్మినిస్ట్రేటివ్, అంటే రైల్వే క్యాంటీన్స్లో కానీ కోఆపరేటివ్ సొసైటీస్లో కానీ ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే అప్ టు ద లెంగ్త్ ఆఫ్ ద సర్వీస్, అంటే వీళ్ళకి 5 ఇయర్స్ విచ్ ఆర్ ఈజ్ లెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుంటారు అనమాట. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ విడో డైవర్స్డ్ ఎవరైనా ఉంటే ఓబీసీ వాళ్ళకి అయితే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ అయితే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి అయితే 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఐటీఐ కోర్స్ ఇందులో ఎవరైనా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, ఇందులో అప్రెంటిస్ చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 40 ఇయర్స్ ఏజ్. ఓకే, 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఓబీసీ యూఆర్ వీళ్ళు మాత్రం 35-38 ఇయర్స్కి మాత్రం అప్లై చేసుకోవడం మాత్రమే కుదురుతుంది అనమాట. అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే జూలై 2, 1995 నుంచి అన్రిజర్వ్డ్ ఓబీసీకి ఉంటుంది. ఓబీసీ సిఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ఎల్కి. ఓబీసీ ఎన్సీఎల్కి అయితే జూలై 2, 1992 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే జూలై 2, 1990 మధ్య. ఆల్ క్యాండిడేట్స్ బిలో 2007 జూలై 1 ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ మీకు ఫర్దర్గా చూస్తే ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అన్నవి ఈ కింద మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఏ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడం కుదురుతుంది. ఐటీఐ, డిప్లొమా అండ్ బీటెక్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ యొక్క ప్రొవిజనల్ రెగ్యులర్ సర్టిఫికేట్స్ అన్నవి ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వాటి యొక్క సైజెస్ అవన్నీ మనం చూద్దాం. అండ్
ఫైనల్ ఇయర్స్ వాళ్ళు అప్లై చేయడానికి కుదరదు అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నాడు చూసారా, షుడ్ నాట్ అప్లై ద రిజల్ట్స్. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు అప్లై చేయడానికి కుదరదు అని చెప్పాడు. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు చూస్తే ఆల్ క్యాండిడేట్స్ అంటే ఎవరెవరు 500 రూపీస్ అనమాట, అందరికీ 500 రూపీస్ ఉంటుంది. ఇందులో రిలాక్సేషన్ ఎవరెవరికి వస్తుందంటే ఫీజు రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అండ్ ఈబీసీ క్యాండిడేట్స్ కంటే బిలో క్యాండిడేట్స్ టు అంటే ఎవరైతే దీనికి తక్కువ ఎకరమకెళ్ళి బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళకి మాత్రం 250 రూపీస్ అనమాట. ఎవరెవరికంటే ఫీమేల్కి, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వాళ్ళందరికీ 250 రూపీస్ మాత్రమే ఫీజు అన్నది వస్తుంది. అయితే ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ CBT 1 విల్ గెట్ ఎ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. ఎవరైతే CBT 1 ఇందులో అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ 250 రూపీస్ ఫీజు రిఫండ్ అన్నది రావడం జరుగుతుంది. సో అందరూ ఎగ్జామ్కి మాత్రం అటెండ్ అవ్వాలి డెఫినెట్గా. మీరు 250 రూపీస్ ఫీజు పే చేసిన తర్వాత ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ 250 రూపీస్ అన్నది బ్యాక్కి క్రెడిట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూసారు యాన్యువల్ ఇన్కమ్ వీళ్ళకి ఈబీసీ క్యాండిడేట్స్కి బిలో ఇన్కమ్ లెస్ దాన్ 50,000 ఉన్న వాళ్ళకి మాత్రమే అది అప్లై అవుతుంది. ఆ ఈబీసీ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి మనం తీసుకురావాల్సి వస్తుంది, దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే అకౌంట్ హోల్డరు, అకౌంట్ నెంబరు అన్నది మాత్రం IFSC కోడ్ ఇవన్నీ ఆన్లైన్లో క్లియర్గా మెన్షన్ చేయాలి, లేకపోతే మనకి వేరేగా అమౌంట్ అన్నది వేరే అకౌంట్లో క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అందరం ఈ IFSC కోడ్, అకౌంట్ హోల్డర్, అకౌంట్ నెంబర్ మాత్రం క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఫైనల్గా చూసుకుంటే ఇందులో ఇంకా ఫర్దర్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మనం ఫిల్ చేయాల్సి వస్తుంది, అది ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ స్టేజ్ CBT 1 ఉంటుంది, సెకండ్ స్టేజ్ CBT 2 ఉంటుంది, అండ్ CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ కూడా చేస్తారన్నమాట. ఫస్ట్ స్టేజ్ CBT 1లో ఏముంటుందో చూద్దాం. ఫస్ట్ స్టేజ్ CBT 1లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు CBT 2కి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఈ CBT 1లో ప్యాటర్న్ సిలబస్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఫస్ట్ CBT 1 60 మినిట్స్ మాత్రం ఉంటుంది ఎగ్జామ్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్ 75, ఒక మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, అలాగే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అండ్ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ కూడా మీకు ఉంటాయి అన్నమాట. ఇందులో నార్మలైజేషన్ చేస్తారు CBTకి, అన్ని షిఫ్ట్స్ కలుపుకొని నార్మలైజేషన్ అన్నది జరుగుతుంది. మినిమం పాస్ పర్సంటేజ్ ఎలిజిబిలిటీ అన్నది URకి, EWSకి 40%, OBC వాళ్ళకి 30%, SC వాళ్ళకి 30%, STకి 25% అనమాట. అంటే ఉన్న మార్క్స్కి ఏవైతే ఉంటాయో దాంట్లో 30%, 25%, 30%, 40% మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై చేస్తారు. ఓకే, అందులో ఏవే సబ్జెక్ట్స్ ఇస్తాడంటే CBT 1కి మ్యాథమెటిక్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్లో ఏ సబ్జెక్ట్స్ మీద ఏ సిలబస్ ఉంటుంది అన్నది ఇక్కడ ఇచ్చాడు. నెంబర్ సిస్టమ్స్, బాడ్ మాస్ ఇవన్నీ ఉంటాయి, ఇవి క్లియర్గా చూసుకోండి. దీని మీద మాత్రమే మనకి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. CBT 2 చూసుకుంటే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు CBT 1కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి CBT 2కి ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనమాట. ఇందులో కూడా ప్యాటర్న్ అనేది మీకు ఎలా ఉంటుందో చూసుకుంటే దీంట్లో పార్ట్ A, పార్ట్ B అని 2 పార్ట్స్ కింద ఉంటాయి. ఇందులో టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ 2 అవర్స్ అని చూసారు ఇక్కడ మెన్షన్ చేస్తే 2 hours 30 minutes. ఓకే, 2 hours 30 minutes ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 175 ఉంటాయి ఇందులో. ఓకే, పార్ట్ Aలో 90 ఉంటాయి, పార్ట్ Bలో 60 ఉంటాయి. ఓకే, పార్ట్ A 90 minutes ఉంటుంది, పార్ట్ Bలో 60 minutes ఉంటుంది. పార్ట్ A మీకు 100 క్వశ్చన్స్ ఇస్తాడు, పార్ట్ Bలో 75 క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట. ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. టోటల్ ఇక్కడ 175 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కూడా నార్మలైజేషన్ చేస్తారు అన్ని షిఫ్ట్స్ కలిపి. ఇక్కడ కూడా మీకు పాస్ పర్సెంటేజ్ ఉంది, 40% ఉంది URకి, EWSకి, OBCకి 30 చాలు, SCకి 30%, STకి 25% వస్తే చాలు అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇవే అప్లై అవుతాయి. ఓకే, ఈ పార్ట్ Aలో వచ్చిన షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ ఇర్రెస్పెక్టివ్ కమ్యూనిటీ. ఓకేనా, ఈ పార్ట్ Aలో ఏవైతే మార్క్స్ వస్తాయో దాన్ని మాత్రమే అన్నిటికీ కన్సిడర్ చేస్తారు, ఈ పార్ట్ Bలో వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చెయ్యరు. సో అందరికీ పార్ట్ A అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో పార్ట్ Aలో వచ్చిన మార్క్సే హైయెస్ట్ మార్క్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో అందరూ ఈ యొక్క పార్ట్ Aలో ఏవేవి ఇస్తాడో చూద్దాం. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి.
ఓకే, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద ఇస్తాడు. ఇవి ఇక్కడ మీకు ఏ దీని మీద ఇస్తాడు అన్నది, ఏ లెసన్స్ మీద వస్తాయి అన్నది ఇక్కడ క్లియర్గా ఉంది. మీరు క్లియర్గా ఇవన్నీ చూసుకొని ఇందులో ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను. సిలబస్ చూసుకుంటే పార్ట్ బిలో ఇదిగోండి ఇక్కడ మీకు ట్రేడ్ సిలబస్ అన్నది ఉంటుంది అనమాట. డీజీటీ, డైరెక్టెడ్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ నుంచి ఒక ట్రేడ్ సిలబస్ అన్నది ఉంటుంది. ఆ సిలబస్ ఏంటన్నది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూసారా. మీరు ఏ సిలబస్ కావాలంటే దాన్ని మీరు ట్రేడ్ సబ్జెక్ట్లో చాయిస్ చేసుకోవచ్చు. పార్ట్ బిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అయితే వీళ్ళకి ట్రేడ్ ఏంటంటే ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్ మ్యాన్, ఆర్మేచర్ కాయిల్ వీటి మీద ఉంటుందన్నమాట చాయిస్ మనది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్, రేడియో, టీవీ అనే ట్రేడ్ మీద మీకు ఉంటాయి. మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే పెట్రో మెకానిక్, మోటార్ వెహికల్, హీట్ ఇంజిన్ వీటి మీద ఉంటాయి. అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చూసుకుంటే మెకానిక్, మోటార్, ట్రాక్టర్, మెకానిక్ వీటి మీద ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది CBT 2కి సంబంధించింది. అండ్ CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నది ఉంటుంది ఒకటి. ఇది ఈ పార్ట్ బి అనేది మాత్రం క్వాలిఫైయింగే. ఓకేనా, ఇందులో CBATకి వచ్చేసరికి మాత్రం 8 times ఒక పొజిషన్కి 8 మందిని సెలెక్ట్ చేస్తారు. అందులో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు విజన్ సర్టిఫికేట్ అనేది కన్ఫామ్గా మనం ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇది చూసుకుంటే క్లియర్గానా. అండ్ మీకు ఈ CBATకి సంబంధించినటువంటి అంటే ఎలా ఉంటుంది ఏంటన్నది ఇక్కడ నేను క్లియర్గా ఒక వేరే కలర్తో మీకు హైలైట్ చేశాను. ఈ సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేస్తే దీనికి మీకు ఏ సిలబస్ ఉంటుంది, CBATకి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇండియన్ రైల్వేస్ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉంటాయి. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఓన్లీ ఫ్రమ్ అమాంగ్స్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఇన్ ద CBT. 70% ఆఫ్ వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ మార్క్స్ అబ్టైన్డ్ పార్ట్ A CBT to 30% ఆఫ్ వెయిటేజ్ ఇన్ ద CBAT. ఓకే, ఇందులో 30% ఫస్ట్ దాంట్లో CBAT సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే 70% ఆఫ్ మార్క్స్ పార్ట్ A నుంచి, CBT 2 నుంచి 30% ఆఫ్ మార్క్స్ నుంచి వెయిటేజ్ తీసుకుంటారు అనమాట. ఓకే, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఇక్కడ చూసారు, ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. మెరిట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ పార్ట్ A CBT 2 క్వాలిఫైయింగ్ ఇన్ పార్ట్ B CBT 2 స్కోర్స్ ఇన్ CBAT. ఓకే, వీళ్ళకి మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పంపిస్తారు. ఎలా అప్లై చేయాలన్నది చూసుకుంటే ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాలని ఆల్రెడీ మీకు చెప్పాను. ఆన్లైన్ అప్లికేషన్స్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. 12 డీటెయిల్స్ అని అది కూడా మీకు క్లియర్గా చూసుకోండి. ఇక్కడ 12 డీటెయిల్స్ అనేసి ఇచ్చాడు. ఈ 12 డీటెయిల్స్తో మీరు ఆన్లైన్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఈ స్టాండర్డ్ ఫోటోగ్రాఫ్ ఇమేజ్ మాత్రం 35 mm విత్ ఉండాలి, 45 mm హైట్ ఉండాలి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలండి. వైట్ డ్రెస్ వేసుకోకూడదు. వైట్ డ్రెస్ కాకుండా బ్యాక్గ్రౌండ్లో ప్లెయిన్ మాత్రం వైట్ ఉండాలి. దాన్ని మాత్రమే అప్లోడ్ చేయాలి. అది 50 నుంచి 150 KB మధ్యలో ఉండాలి. సేమ్ ఫోటోగ్రాఫ్ మనకి హాల్ టికెట్లో అక్కడికి వెళ్ళేటప్పుడు చూపించాలన్నమాట. అదే ఫోటోగ్రాఫ్ని మీరు క్యారీ చేయడం అన్నది మంచిది. అండ్ సిగ్నేచర్ చూసుకుంటే సిగ్నేచర్ కూడా 30 to 49 KB మధ్యలో ఉండాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, వైట్ పేపర్, బ్లాక్ బాల్ పింక్ పెన్తో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని. అండ్ SC ST సర్టిఫికేట్ కానీ, OBC క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ ఇవన్నీ 400 KB బిలో ఉండాలి. అండ్ PDF ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. ఓకేనా, అండ్ ఇవి RRBకి సంబంధించినటువంటి సైట్స్ అండి. ఈ సైట్స్లో మీరు ఏ సైట్లోకి వెళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. సో అందరూ ఇది మంచి అవకాశం, మీరు అందరూ అప్లై చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా కావాలన్నది కూడా ఆన్లైన్లో మీరు హిందీ కావాలా, ఇంగ్లీష్ కావాలా, లేకపోతే తెలుగు కావాలా, 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయండి. ఎలా కావాలంటే మీరు అలాగా అప్లై చేసుకోవచ్చు. అందులో మీరు అందులో ఆప్షన్ పెట్టుకుంటే మీకు అదే ప్రాసెస్లో వస్తుందన్నమాట. మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను, 250 రూపీస్ నాన్ రిఫండబుల్. దీన్ని మనం పెట్టుకోకపోవడమే మంచిది. సో హ్యాపీగా మీరు ముందే అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా, మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్న ఈ కాల్ లెటర్స్ చూసుకుంటే ఇవన్నీ మీకు SMS ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ వస్తాయి. సో అందరూ అఫీషియల్ ఈమెయిల్ ఐడి మనకి అంటే ఈమెయిల్ ఐడి ఏదైతే యాక్టివ్గా ఉంటుందో, కాల్ లెటర్ ఏదైతే మనకి రావాలనుకుంటున్నామో దానికి ఆ ఈమెయిల్ ఐడికి మాత్రం మనం ఇవ్వాలి. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఇది సైట్లోకి మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ వెరిఫికేషన్ అవుతుంది. సో అందరూ అన్ని సర్టిఫికేట్స్ని రెడీ చేసుకొని ఉంచుకోండి ముందుగానే. ఇదే అండి నోటిఫికేషన్ సంబంధించి. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది మంచి నోటిఫికేషన్ అండ్ శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. సో అందరూ హ్యాపీగా ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.